ఏనుగును క్షమాపణ కోరిన సింహం. ఒకానొక అడవిలో సింహం, ఏనుగు మంచి స్నేహితులుగా ఉండేవి. సింహానికి ఏ చిన్న సలహానో సహాయమో కావాలన్నా ఏనుగునే అడిగేది. సింహం ఎప్పుడూ గంభీరంగా ఉంటే ఏనుగు సరదా అయిన మాటలతో అల్లరి చేసేది. ఒకనాడు సింహం ఏనుగుని ఇలా అంది. మన గురించి అడవిలో ఉన్న వారంతా ఏమనుకుంటున్నారోయ్? ఏముంది మిత్రమా, నువ్వు నా ముందు నిలుచుంటే పర్వతం ముందు పిచ్చుకు ఉన్నట్టుగా ఉందంట అని సరదాగా నవ్వేసింది ఏనుగు. ఆ మాటను వినగానే సింహం కోపంతో ఊగిపోతూ గట్టిగా గాండ్రించింది. ఏమైంది మిత్రమా? ఈ క్షణం నుంచి మనం మిత్రులం కాదు. నేను ఈ అడవికి రాజుని. నువ్వు ఈ అడవిలో ఉన్న జంతువులలో ఒకడివి. నన్ను పిచ్చుకతో పోల్స్తావా? ఇకపై నువ్వు కూడా నన్ను అందరిలాగే మృగరాజా అని పిలవాలి. అర్థమైందా? అలాగే మృగరాజా అని తలాడించి తను అన్నమాట మిత్రుడికి బాధ కలిగించినందుకు నొచ్చుకుని ఏనుగు అక్కడి నుండి నెమ్మదిగా వెళ్లిపోయింది. కొంత సమయం తర్వాత మంత్రి నక్క అడవిలో దొంగతనం చేస్తూ తప్పించుకు తిరుగుతున్న కోతిని సింహం దగ్గరకు తీసుకొచ్చి తీర్పు చెప్పమంది. అసలే కోపం మీదున్న మృగరాజు కోతికి మరణశిక్ష విధించి వారం రోజుల్లో అమలు చేయాలని ఆదేశించింది. కోతిని తీసుకువెళ్లి గుహలో బంధించింది నక్క. ఆ మరుసటి రోజే కటకటాల పాలైన కోతిని చూడ్డానికి దాని స్నేహితుడైన జింక వచ్చి ఇలా అన్నది. చూసావా మిత్రమా, దొంగతనాలు చేయవద్దని నీకు చాలాసార్లు చెప్పాను. నా మాట వినలేదు. ఇప్పుడు చూడు ఎంత పెద్ద శిక్ష పడిందో. నిజమే, నీ మాటను అప్పుడే అనుకుంటే నాకు ఈ కష్టం వచ్చేది కాదు. పోనీలే, నా తలరాత ఇలా ఉందనుకుంటాను. కానీ ఈ శిక్ష పడేలోగా చివరిగా నా తల్లిదండ్రుల్ని చూసి రావాలన్నదే నా కోరిక. అది నెరవేరనందుకు చాలా బాధగా ఉన్నది అని కన్నీళ్లు పెట్టుకుంది. కోతిని జింక ఓదార్చి దాని చివరి కోరిక ఎలాగైనా నెరవేర్చాలని నిశ్చయించుకుంది. సింహం దగ్గరికి వెళ్ళింది. మృగరాజా, మరణదండన వేసేవారికి చివరి కోరిక తీరుస్తారని అడవిలో అందరూ చెప్పుకోగా నేను విన్నాను. నా మిత్రుడైన కోతి కూడా చివరగా తన తల్లిదండ్రులను ఒకసారి చూడాలని అనుకుంటుంది. అందుకు మీరు అనుమతిస్తే తన వాళ్ళను కలిసి వెంటనే తిరిగి వచ్చి మీ ముందుంటుంది. తెలివితో ఆ దొంగ కోతిని తప్పించాలని చూడకో. నన్ను నమ్మండి సింహరాజా. నాపై నమ్మకం లేకుంటే నా మిత్రుడు తిరిగి వచ్చే వరకు చెరసాలలో బందీగా నేను ఉంటాను. ఓ, ఒకవేళ శిక్ష పడే సమయానికి నీ మిత్రుడు తిరిగి రాకుంటే ఆ శిక్ష నీకు పడుతుంది. దీనికి సమ్మతమేనా అని సింహం అనగానే అందుకు ఒప్పుకుంది. తను బందీ అయ్యి కోతిని బయటకు పంపించింది జింక. అలా గుహలో బందీగా గడపసాగింది. కోతి అయితే తిరిగి రాలేదు. నీ మిత్రుడు నేను మోసం చేశాడు అంటూ నక్క రోజు వెక్కిరించేది. శిక్షించే రోజు రానే వచ్చింది. ఎంతకీ కోతి రాకపోయేసరికి ఆ శిక్ష ఏదో ముందు చెప్పినట్టుగా జింకకే వేయడానికి నిర్ణయించారు. జింక కూడా తన మిత్రుడి కోసం సంతోషంగా ఒప్పుకుంది. జింకను కొండ మీదకి తీసుకుని వెళ్లారు. సరిగ్గా మరణదండన వేసే సమయానికి కోతి వేగంగా అక్కడికి వచ్చింది. తన ఆలస్యానికి గల కారణం చెప్పి ఇక తనకు శిక్షను విధించమన్నది. కానీ అందుకు జింక ఒప్పుకోలేదు. మృగరాజా, నాకంటూ ఎవరూ లేరు. ఆ శిక్ష నాకు వేసి నా మిత్రుణ్ణి విడిచిపెట్టండి. అతని కోసం తల్లిదండ్రులు ఎదురు చూస్తూ ఉంటారు. పైగా తను చేసిన తప్పులకు ఇప్పుడు చాలా పశ్చాత్తాపడుతుంది. సింహరాజా, ఎంత ప్రాణమిత్రుడిగా తను నా శిక్షను అనుభవిస్తానన్నా అది న్యాయసమ్మతమేనా? మీరే చెప్పండి. లేదు లేదు, నేను శిక్షకు మానసికంగా సిద్ధమైపోయాను. కోతి జింక స్నేహం చూసి సింహం ఆశ్చర్యపోయింది. ప్రాణత్యాగానికి కూడా సిద్ధపడిన వారి స్నేహం ముందు తాను తలవంచింది. ఇక వారిద్దరిలో ఏ ఒక్కరిని శిక్షించదలుచుకోలేదు. ఇద్దరిని వదిలిపెట్టి హాయిగా జీవించమంది. తర్వాత ఆలోచనలో పడింది సింహం. ఒక చిన్న మాటకే తన ఆప్తమిత్రుడైన ఏనుగును దూరం చేసుకున్నందుకు చాలా బాధపడింది. తక్షణం ఏనుగు దగ్గరకు వెళ్లి క్షమాపణ కోరింది. ఆ తర్వాత నుంచి మళ్లీ సింహం, ఏనుగు మంచి మిత్రులా కలిసిపోయాయి. ఈ కథలో నీతి ఏమిటంటే ఎట్టి పరిస్థితుల్లోనూ మన నిజమైన స్నేహితులను దూరం చేసుకోకూడదు. అద్దంలో జంతువులు. ఒక అడవిలో ఒక తుంటరి కోతి ఉండేది. అది ఎప్పుడూ చెట్టు మీద గెంతుతూ అడవంతా హాయిగా సంచరిస్తూ ఉండేది. అది అలా అడవిలో తిరుగుతుండగా దానికి ఒకనాడు ఒక పెద్ద అద్దం కనపడింది. అది ఆ అద్దాన్ని వింత వింతగా చూసింది. ఇలాంటిది ఇంతకు ముందెన్నడూ అడవిలో చూడలేదే, ఇది ఏమై ఉంటుంది అంటూ అటు ఇటు తిరిగి ఆ అద్దంలో తన ప్రతిబింబాన్ని చూసుకుని నేనేంటి ఇలా ఉన్నాను అనుకుని బుర్రగోక్కుంది.
వెంటనే ఆ కోతికి ఆ అద్దాన్ని ప్రదర్శనగా పెట్టి ఎంతో కొంత వసూలు చేయాలనే ఒక ఆలోచన వచ్చింది. ఆలోచన వచ్చిందే తడవుగా ఆ అద్దాన్ని ప్రదర్శనకు పెట్టింది. ఒక్కో దాని దగ్గర ఒక్కో ఫలాన్ని వసూలు చేయసాగింది. మొదటిగా కాకి ఒకటి ఆ అద్దంలో తన ప్రతిబింబం చూసుకొని, అయ్యో నేను చాలా నల్లగా ఉన్నాను, పావురం చూడు ఎంత తెల్లగా ఉంటుందో, నా రూపం చూస్తుంటే నాకే అసహ్యం వేస్తుంది అని కొనుక్కుంటూ ఎగిరిపోయింది. తర్వాత ఏనుగు అద్దంలో తన ప్రతిబింబం చూసి, నేను బాగా లావుగా ఉన్నాను, జింకలాగా సన్నగా ఉంటే ఎంత బాగుండేది అనుకుని బాధపడింది. ఆ అద్దంలో ఎలుగుబంటి తన ప్రతిబింబాన్ని చూసుకొని, చీ చీ నేను ఇంత కురూపినా, నా రూపం చూస్తుంటే నాకే అసహ్యం వేస్తుంది అని కొనుక్కుంటూ వెళ్ళిపోయింది. ఇలా ఒకదాని తర్వాత మరొకటి అన్ని జంతువులు వాటి ప్రతిబింబాలను అద్దంలో చూసుకుని, నేను ఇలా ఉంటే బాగుండేది, అలా ఉంటే బాగుండేది, నాకంటే అది బాగుంది అని ఈర్ష్యని ప్రదర్శించసాగాయి. చివరికి అద్దం విషయం ఆ నోటా ఈ నోటా విన్న మృగరాజు అక్కడికి వచ్చింది. దీనిలో తమ ప్రతిబింబాలను చూసుకున్న వాళ్ళంతా అసంతృప్తి చెందడం తప్ప దీని వలన వాళ్లకు కలిగిన జ్ఞానము ఏమీ లేదు, అలాంటిది ఇక్కడ ఉండడం అనవసరం అని తన పంజా దెబ్బతో ఆ అద్దాన్ని ముక్కలు చేసింది సింహం. ఆ తర్వాత నుండి జంతువులన్నీ చింతలను విడిచిపెట్టి తమ తమ పనులలో నిమగ్నమయ్యాయి. ఒకానొక గ్రామంలో ఒక ఆవు ఉండేది. అది ఎంతో మంచిది. తోటి పశువులతో ఎప్పుడూ గొడవలు పడకుండా స్నేహంగా ఉంటూ తనకు చేతనైన సహాయం చేస్తూ సాధు జంతువులా జీవిస్తుండేది. ఒకరోజు అది మేత కోసం అడవికి వెళ్ళింది. అడవిలో అది ఒంటరిగా మేత మేస్తుండగా పులి చూసి దానిపై దూకడానికి సిద్ధమైంది. ఇక పంజా విసురుతుందనగా పులితో ఆవు ఇలా అంది, పులిరాజా, ఒక్క క్షణం ఆగండి, శాంతంగా నా మాట వినండి. ఆవు అలా అనడంతో, ఏం చెప్పాలనుకుంటున్నావో త్వరగా చెప్పు, నాకు చాలా ఆకలిగా ఉంది అంది పులి. ఇంటి దగ్గర నాకు ఒక బిడ్డ ఉన్నది. అది ఇంకా లోకం పోకడ తెలియని అమాయకపు లేగదూడ. నేను మేతకు రాగానే రోజు ఎప్పుడు తిరిగి తన వద్దకు వస్తానా అని ఎదురు చూస్తూ ఉంటుంది. నీవు దయతలిస్తే నా బిడ్డకు కడుపు నిండా పాలిచ్చి వస్తాను, ఆ తర్వాత నన్ను తిను అని వేడుకుంది ఆవు. ఆ మాటలు వినగానే పులి పెద్దగా నవ్వింది. ఇంటికి వెళ్ళి బిడ్డకు పాలిచ్చి వస్తావా? ఆహా, ఏమి మాయమాటలు! నన్ను మోసం చేయాలని ప్రయత్నించకు, నేనేం వెర్రిదానను కాను అంది కోపంగా. నేను అసత్యం పలికేదానను కాను. ఒక్కసారి మాట ఇచ్చి తప్పితే ఆ బ్రతుకు బ్రతికి ఏం లాభం? ఒకటి మాత్రం నిజం, ఎవరికైనా ఎప్పటికైనా చావు తప్పదు. నాకు చావు ఇప్పుడే వచ్చింది అని అనుకుంటాను. నాకు చావంటే ఎలాగూ భయం లేదు. నీవు పంజా విసిరినప్పుడే నేను నా ప్రాణాలపై ఆశ వదులుకున్నాను. కానీ నా పసికూన గురించి ఒక్క క్షణం ఆలోచించు. అది నా కోసం ఈ సమయంలో ఎదురు చూస్తూ ఉంటుంది. రేపటి నుంచి ఎలాగో తన బ్రతుకు తానే బ్రతుకుతుంది. ఈ ఒక్కసారి కడసారి చూపు తనివి తీరా చూసుకోనివ్వు. దానికి మంచి చెడ్డలు చెప్పి లోకం పోకడ చెప్పి వస్తాను. నీకు ఆహారం అవుతాను అని ఆవు నిజాయితీగా నమ్మకంతో చెప్పింది. సరే, ఉరి తీసేటప్పుడు కూడా ఆఖరి కోరిక కోరుకోమంటారు. నువ్వు దీనంగా అడిగావు కాబట్టి నేను నీకు ఒక అవకాశం ఇస్తున్నాను. ఊరిలో నివసించే నీలాంటి జంతువులలో నీతి ఎంత ఉందో తెలుసుకుంటాను. త్వరగా వెళ్ళిరా అని పులి గంభీరంగా పలికింది. ఆవు గబగబా ఇంటికి వెళ్లి దూడకు కడుపు నిండా పాలిచ్చి కోడెదూడ శరీరాన్ని ప్రేమగా తనివితీరా తాకి కంటతడి పెట్టుకుంటూ బిడ్డతో తల్లి ఆవు ఇలా అంది, చిట్టి తల్లి, బుద్ధిమంతురాలిగా జీవించు, మంచితనంతో బ్రతుకు, తోటివారితో స్నేహంగా ఉండు, ఇచ్చిన మాట నిలుపుకో, ఎటువంటి పరిస్థితుల్లోనూ అబద్ధాలు చెప్పకు, సత్ప్రవర్తనతో మంచి పేరు తెచ్చుకో.
అని బుద్ధులు నేర్పింది. అనంతరం నేరుగా అడవికి చేరుకొని పులి ఉన్న చోటుకు వచ్చింది. పులిరాజా, నేను నా బాధ్యతలను నిర్వర్తించి మీ ముందుకు వచ్చి నిలబడ్డాను. మీ ఆకలి తీర్చుకునే వేళ అయింది. ఇక నన్ను భుజించండి అన్నది ఆవు. ఆవును చూసిన పులి ఆశ్చర్యపోయింది. నీ ప్రాణాల కంటే ఇచ్చిన మాట ముఖ్యమనుకున్న నీవు ఎంతో గొప్పదానవు. నిన్ను చంపితే మహాపాపం చుట్టుకుంటుంది. ఇక నీవు నీ బిడ్డతో సంతోషంగా జీవించు, వెళ్ళిరా అని 2 చేతులతో మొక్కి ఆ ఆవును పులి చంపకుండా వదిలేసింది.